మన తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూడొచ్చు. పురాపరుకు సిద్ధం కావాలి, అన్ని స్థానాలు గెలుచుకోవాలి, సమర్థులకే టికెట్లు, గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించకూడదు, అన్ని జిల్లాల డీసీసీలు కార్యవర్గాన్ని నియమించుకోవాలి, రేపటి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పురపోరు వ్యూహం ఖరారు చేద్దాం, మంత్రులు పీసీసీ అధ్యక్షుడికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నెల 8న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో సమావేశంలో చర్చించే అంశాలు, ప్రస్తుతం అసెంబ్లీలో పలు అంశాలపై జరుగుతున్న చర్చలతో పాటు తాజా రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో సుమారు అరగంట పాటు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చర్చించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై మంత్రులకు, పీసీసీ అధ్యక్షుడికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవాలని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దని, సమర్థవంతులకే టిక్కెట్లు కేటాయించాలని సూచించినట్లుగా సమాచారం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని, సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆయన పేర్కొన్నట్టుగా తెలిసింది. క్విక్ కామర్స్ లో శిక్షణ, ఇన్స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల మధ్య ఒప్పందం. క్విక్ కామర్స్ రంగంలో 5,000కు పైగా ఉపాధి అవకాశాలు. తెలంగాణ యువతకు క్విక్ కామర్స్ రంగంలో ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇన్స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. విఎల్విఎస్ఎస్ సుబ్బారావు, వైస్ ఛాన్సలర్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, గిరీష్ మీనన్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సిగ్వీలు ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందంలో తెలంగాణ యువతకు క్విక్ కామర్స్ రంగంలో 5,000కు పైగా అవకాశాలు రానున్నాయి. 18న బేడారానికి సీఎం, 19న సాయంత్రం దావోస్కు పయనం, 23 వరకు అక్కడే. పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్న సీఎం 24న అమెరికా పర్యటనకు, ఫిబ్రవరి 1న హైదరాబాద్కు రాక. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్లి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 19న ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి వచ్చి సాయంత్రం దావోస్ పర్యటనకు వెళ్తారు. 23 వరకు దావోస్లో పర్యటించి పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఎంఓయూ చేసుకోనున్నారు. 24వ తేదీ ఉదయం అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అమెరికా వెళ్లనున్నారు. అమెరికా పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న ఆయన హైదరాబాద్కు రానున్నట్టుగా తెలిసింది. అసెంబ్లీ నిరవధిక వాయిదా. 5 రోజుల పాటు జరిగిన సమావేశాలు, 13 బిల్లులకు ఆమోదం, 2 అంశాలపై తీర్మానాలు, 4 అంశాలపై స్వల్పకాలిక చర్చ. మొత్తం 40 గంటల 45 నిమిషాల పాటు సాగిన సమావేశాలు, శాసనమండలి వాయిదా. యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు. ముగిసిన సర్ ప్రక్రియ, ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. గతంలో 15.44 కోట్ల మంది ఓటర్లు, ప్రస్తుతం 12.55 కోట్లు. త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లలోనూ మార్పులు, చేర్పులు. బీఆర్ఎస్ హయాంలో ఇష్టారీతిగా జిల్లాలు, మండలాల ఏర్పాటు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఆవశ్యకతను గుర్తించాం. అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని అసెంబ్లీలో చర్చ, అనంతరం కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం. శాసనసభలో మంత్రి పొంగులేటి వెల్లడి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్వాయి హరీష్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణ వరకు ఇష్టారీతిలో మొక్కుబడిగా జరిగాయని అన్నారు. దీనివల్ల ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు, 4 జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమను పొగిడిన వారి కోసం ఒక విధంగా, పొగడని వారి కోసం మరో విధంగా తమ అదృష్ట సంఖ్యను ఊహించుకుని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని వెల్లడించారు. అన్నదాతలు ఆందోళన వద్దు, యూరియా కేటాయింపులు తీసుకురావడంలో కట్టుబడి ఉన్నాం. అక్రమ నిల్వలు, అధిక ధరల వసూలపై కఠిన చర్యలు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందనడం వారి అవివేకం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు.
ఫాల్కన్ ఎండి అమర్దీప్ అరెస్ట్. ముంబైలో అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు ట్రాన్సిట్ వారెంట్తో హైదరాబాద్కు. సిఐడి డైరెక్టర్ చారు సిన్హా వెల్లడి. సాహితీ ఇన్ఫ్రా కేసులో ఈడీ అదనపు ఛార్జీ షీట్. చట్టవిరుద్ధంగా 800 కోట్లకు పైగా నిధులు వసూలు చేసినట్లు ఆరోపణలు. విద్యుత్ ఉద్యోగులకు కోటి బీమా. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట. ఆసుపత్రుల్లో మార్చి నాటికి డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భర్తీ. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీ. 2047కు $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగడమే లక్ష్యం. మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించేదే రైజింగ్ 2047. కఠినమైన లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు వెళ్తున్నాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం కృషి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన అంటూ ఇవి చూడొచ్చు. సింగరేణిలో విజయవంతంగా అమలు చేస్తోన్న ₹1 కోటి బీమా పథకాన్ని అదే తరహాలో విద్యుత్ శాఖలోని డిస్కంలలో పనిచేస్తోన్న ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్ లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని బట్టి విక్రమార్క తెలియజేశారు. మంగళవారం అసెంబ్లీలో సింగరేణిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు. ప్రస్తుతం 11 మంది కాంట్రాక్టు డాక్టర్లు పనిచేస్తున్నారని, 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 176 పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామకం ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. రామగుండంలో క్యాథ్ నిర్మాణం పీపీపీ మోడల్లో చేపడుతున్నామని, కాంట్రాక్ట్ అవార్డు కూడా పూర్తయిందని తెలిపారు. హిల్టు ఆదాయం 10,000 కోట్లు. ప్రతిపక్షాలు విషం కక్కడం మానుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రీ హోల్డ్ గ్రిడ్ పాలసీతో 574 కోట్లే వచ్చేది. మేం తీసుకొచ్చిన హిల్టుతో భారీగా పెరగనున్న ఆదాయం. హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే పాలసీ. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. అక్రమ భూ వినియోగ మార్పిడిలో ఎవరిని బదలం. హిల్ట్ పాలసీ మేము కొత్తగా చేస్తున్నది కాదు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. రేపటి తరాల భవిష్యత్తు కోసమే ఈ పాలసీ. లేదంటే హైదరాబాద్కు ఢిల్లీ పరిస్థితి తప్పదు. పారదర్శకంగా ఉండేలా పాలసీ తీసుకువచ్చాం. స్వచ్ఛందంగా ముందుకు వస్తే భూములు కన్వర్ట్ చేస్తాం. హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి తీసుకురాలేమని, అందువల్ల భావితరాల భవిష్యత్తు, నేల మనుగడ కోసం హిల్ట్ పాలసీ తీసుకువస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించడం మన బాధ్యత అని చెప్పారు. మంగళవారం శాసనసభలో హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, హిల్ట్ పాలసీని సాదాసీదా భూ మార్పిడిగా చూస్తున్నారని, కానీ ఈ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతోందన్నారు. పారిశ్రామికవేత్తల భూములు ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారన్నారు. హిల్ట్ పాలసీ కింద 6 నెలల గడువు ఇస్తామని, స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే భూములు కన్వర్ట్ చేస్తామన్నారు. పారదర్శకంగా ముందుకు వెళ్లేలా పాలసీ తీసుకువచ్చామని, 2013లోనే రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలని జీవో ఇచ్చారన్నారు. గత పాలకులు కూడా కేబినెట్ సబ్ కమిటీ వేశారని, గతంలో భూములు కన్వర్ట్ చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రేవంత్ ఒక ఆవార, అబద్దాలతో ప్రజలను మోసం చేస్తోన్న సీఎం అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. కేసీఆర్ కాలి ధూళికి కూడా సరిపోని రేవంత్. ముఖ్యమంత్రికి ఆలు రావు, ఈ ఈలు తెలియవు. ఏ వాగు ఎక్కడుందో, దేవాదుల నీళ్లు ఎక్కడికి వస్తాయో తెలియని అజ్ఞాని. జనగామ సభలో నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా పచ్చి అబద్దాలతో మోసం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆవారాలా ప్రవర్తిస్తూ అసెంబ్లీని బూతుల సభగా మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నూతన సర్పంచుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జనగామ బైపాస్ నుండి బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్ వరకు పార్టీ కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. జనగామలో జరిగిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభలో ప్రసంగిస్తోన్న కేటీఆర్, కవిత రాజీనామా ఆమోదం ఓకే చెప్పిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం నుంచి మండలికి ఎన్నిక. కేంద్ర మాజీ మంత్రి సురేష్ కన్మాడి కన్నుమూత అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మోదీతోనే బేలు, విభజన చట్టంతో రాష్ట్రానికి తీరని అన్యాయం.
రాయలసీమ ఎత్తిపోతల తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని ముందే పసిగట్టిన నాటి కేంద్ర మంత్రి షెకావత్. ఆ మేరకు ఆనాటి ఏపీ సీఎం జగన్ కు లేఖ. గ్రీన్ ట్రిబ్యునల్లో గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్తో ఆగిన రాయలసీమ ఎత్తిపోతల. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడి. నీటి పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరగనీయం. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కృష్ణా జలాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వల్లే రాష్ట్రానికి మేలు జరిగిందని మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలిపారు. ఏపీ విభజన చట్టంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా నదీ జలాలపై వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ప్రాజెక్టులపై కేఆర్ఎంబీకి ఎలాంటి అజమాయిషీ ఉండదన్నారు. ఏపీ విభజన చట్టంలో పెట్టిన అంశమే కేఆర్ఎంబీ అని తెలిపారు. కేఆర్ఎంబీపై లేనిపోని అపోహలు సృష్టించారని ఆయన తెలిపారు. నదీ జలాల వాటా పంపకాల్లో పరిష్కారం చేసుకోలేకపోతున్నామన్న భావనతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందన్నారు. ఏపీ విభజన చట్టంలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. ఇక సోనియా గాంధీకి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం అడ్మిట్ అయ్యారు. సోనియా గాంధీ శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ చాలా కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన ప్రతిసారి ఆమె ఇబ్బందులు పడవలసి వస్తోంది. ఇప్పుడు కూడా ఢిల్లీలో చలి తీవ్రతతో పాటు కాలుష్యం భారీగా పెరగడంతో సోనియా అస్వస్థతకు గురయ్యారు.